గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైనటువంటి అంబటి ఇంటిని పరిశీలించారు సజ్జల, విడుదల రజని. అలాగే అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు నేతలు. అంబటి ఇంటికి వెళ్లేందుకు కొందరు వైసీపీ నేతలు యత్నించినట్లుగా కూడా తెలుస్తోంది. అడ్డుకున్నటువంటి పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగినట్లుగా సమాచారం. ముఖ్య నేతలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆవిడ కూడా అంటే ఇంట్లో మహిళలు ఉంటారని తెలుస్తారు. ఆయన ఆఫీస్ ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? మగవాళ్ళు ఉంటారు కదా. రైట్. ఇక అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు సజ్జల, అలాగే విడుదల రజని. కొంతమంది కీలక నేతలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అంబటి ఇంటి వద్దకి ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అంతమందికి అనుమతి లేదు, కొంతమందికే అనుమతి ఉంది అనేటువంటి మాట. అలాగే సజ్జల, విడుదల రజని, ఇతర కీలక నేతలు కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? అక్కడ ఇప్పుడు పోలీసుల ఆంక్షలు ఎక్కువైపోయాయి అనేటువంటి విమర్శలు, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. కీలక ఆదేశాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా నేతలకు. అదేవిధంగా తాడేపల్లిలో ఉన్న ముఖ్య నేతలకు కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగిన మరుక్షణం జగన్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ఇది జంగిల్ రాజ్ పాలన అంటూ ఆయన దుమ్మెత్తిపోయడమే కాకుండా నేరుగా వైసీపీ అధిష్టానానికి టచ్ లో ఉన్న నేతలందరికీ ఆయన ఫోన్ చేసి ఏదైతే అక్కడ ఏం జరిగింది అంటూ ఆరా తీశారు. అదేవిధంగా అంబటి కుటుంబ సభ్యులకు నేరుగా ఫోన్ చేశారు. నేను వస్తాను, నేను అండగా నిలబడతాను, నేరుగా మీ ఇంటి దగ్గరికి వస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా వారిని పరామర్శించండి, వారికి అందుబాటులో ఉండండి. తాడేపల్లి కార్యాలయంలో కానీ అంబటి రాంబాబు నివాసం వద్ద కానీ వైసీపీ నాయకులు అందుబాటులో ఉండడమే కాకుండా వారికి భరోసా నింపండి. కష్టకాలంలో ఏదైతే పార్టీ నేతల మీద కేసులు పెట్టినంత మాత్రాన పార్టీ నాయకులకు అండగా నిలబడతాం. కేసులు సర్వసాధారణం. రాబోయే రోజుల్లో ఏది విత్తుతారో అదే మొక్క అవుతుంది అంటూ జగన్ నేరుగా తన పార్టీకి సంబంధించిన నేతలకు ఆదేశాలు ఇచ్చారు. వారిలో భరోసా నింపారు. అంబటి కుటుంబ సభ్యులకు నేరుగా ఫోన్ చేసి జగన్ వారిలో ఆత్మధైర్యాన్ని నింపారు. అరెస్టులు, కేసులు సర్వసాధారణం. రాబోయే రోజుల్లో ఇలాంటివి మనము ఈ రోజు అనుభవించు, రాబోయే రోజుల్లో అధికారం వచ్చిన తర్వాత మనం ఏంటో చూపిస్తామంటూ ఆయన శ్రేణులకు అటు అంబటి కుటుంబ సభ్యులు కూడా భరోసా నింపారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని విడుదల రజని, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణాన్ని పరామర్శించిన నేపథ్యంలో ఏదైతే పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు విధించడంతో వైసీపీ నేతలకు, వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు అనుమతించారు, అంబటి ఇంట్లోకి పరిమితంగా ఎందుకు అనుమతిస్తారు? ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన నేతలను అయితే నేరుగా అంబటి కుటుంబం పైన దాడి చేయడానికి ప్రేరేపించారు. అందుబాటులో పోలీసులు ఉన్నా కూడా అడ్డుకోలేకపోయారంటూ పోలీసుల తీరుపైన వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మురళి, రక్షణ కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి నేతల్ని కూడా కొంతమందిని అక్కడే ఆపేసినట్లుగా సమాచారం అందుతోంది. పరిమిత సంఖ్యలో, అంటే 5-6 మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది అనేటువంటి కీలకమైన ఆంక్షలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా ఇప్పుడు పోలీసుల నుంచి ఎక్కువైపోయాయి అనేటువంటి మాట. ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, పోలీసుల వైఖరి పైన వైఎస్ఆర్సీపీ నేతలు మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు కూడా అధికార టీడీపీ కూటమికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు పదే విమర్శలు గురిపిస్తారు. వరుసగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఇళ్లపైన దాడులు చేస్తున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పైన దాడి చేశారు. ఇటు అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల పైన నేరుగా దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఏదైతే ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక పాలన అనే సందేహాలు ఏర్పడ్డాయి. మరోపక్క నేడు జోగి రమేష్ ఇంటి పైన కూడా టీడీపీ నేతలు నేరుగా దాడి చేశారు. జోగి రమేష్ ఇంటి పైన పెట్రోల్ విసిరి ఏదైతే అగ్గి పెట్టడం కూడా జరిగింది. ఇలాంటి వరుస సంఘటనలు
చోటు చేసుకున్న నేపథ్యంలో హోంశాఖ కానీ హోంశాఖ పరిధిలో హోంశాఖ మంత్రి కానీ ఎలాంటి స్పందన లేదు. అటు టీడీపీ కార్యకర్తలు వరుసగా వైసీపీ నేతలపైన ఇళ్లపైన దాడులు చేసిన కేసులు నమోదు కాదు. కేవలం వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని మాత్రమే కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మరోపక్క ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక్కడ ప్రధానంగా అటు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇటు అంబటి రాంబాబు కావచ్చు, మరోపక్క జోగి రమేష్ కావచ్చు, వీరి ఇళ్లపైన దాడి చేసిన టీడీపీ నేతలపైన ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అక్కడ జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? ప్రజాస్వామ్యంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపడానికి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే కొంతమంది నేతలను మాత్రమే అనుమతించారు, మరికొంతమందిని పోలీసులు అక్కడే ఆపివేశారు. లోపలికి వెళ్ళడానికి ఏదైతే మా పార్టీ నేతల కుటుంబాన్ని పరామర్శించడానికి మాకు ఆంక్షలు ఏంటంటూ వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఏదైతే చట్టం పరిధిలో న్యాయం చేయాల్సిన పోలీసులు దాడులు చేస్తున్న నిమ్మక నీరెత్తనట్టు ఎందుకున్నారంటూ మరోపక్క ప్రశ్న. అదేవిధంగా హైకోర్టులో కూడా అంబటి రాంబాబు కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీస్ శాఖ అక్షింతలు పడ్డాయి. ఏదైతే భద్రత కల్పించాలి, ప్రజాస్వామ్యంలో పౌరులకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ఖచ్చితంగా భద్రత కల్పాల్సిందే. 24 గంటల పాటు అంబటి కుటుంబానికి ఏం జరిగినా పోలీసులే భద్రత వహించాల్సి వస్తుందంటూ హైకోర్టు నేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కోణంలో అంబటి రాంబాబు కుటుంబానికి తగిన భద్రత ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక గుంటూరులో అంబటి ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబటి నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైనటువంటి అంబటి ఇంటిని పరిశీలించారు సజ్జల, అలాగే విడదల రజని. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను కూడా నేతలు పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంబటి ఇంటికి వెళ్లేందుకు మరికొందరు వైసీపీ నేతలు యత్నించారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు మాకు ఆంక్షలు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్య నేతలను మాత్రమే అనుమతిస్తాం, వారికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెప్పడంతో ఒకంత కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ నేత ఇంటిని ధ్వంసం చేసి ఆ స్థాయిలో ఇది చేస్తే మేము ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా మమ్మల్ని వెళ్ళనివ్వరా, అందుకు కూడా పర్మిషన్ ఇవ్వరా అంటూ కూడా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.